ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా వాట్ ఈజ్ ఏ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏమిటి? వై వి యూజ్ వేరియబుల్స్? వేరియబుల్స్ ఎందుకు ఉపయోగిస్తాము, ఎలా ఉపయోగిస్తాము అనేది ఈ వీడియో ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ ఏ వేరియబుల్? A variable is a name given to some memory location to store a data value. సో ప్రోగ్రామింగ్లో మనము ఒక డేటా వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఒక మెమరీ లొకేషన్ను యూజ్ చేస్తున్నాం. ఆ మెమరీ లొకేషన్కు మనం ఇచ్చేటువంటి నేమ్నే ప్రోగ్రామింగ్లో వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు సమ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ ఏ డేటా వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 10 అనే ఒక డేటా వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ డేటా వాల్యూని నేను స్టోర్ చేయాలంటే నాకు ఒక మెమరీ లొకేషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 10 అనేది నేను ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ చేశాను, ఆ మెమరీ లొకేషన్కు నేను ఒక నేమ్ ఇచ్చేస్తున్నా. ఆ నేమ్నే ప్రోగ్రామింగ్లో ఏమంటామంటే వేరియబుల్ అంటాం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు సమ్ మెమరీ లొకేషన్. ఇప్పుడు ఇది మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్ నేను ఒక నేమ్ ఇచ్చాను, ఏ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఏ అనేది మనము ప్రోగ్రామింగ్లో వేరియబుల్ అంటాము. సింపుల్ ఎగ్జాంపుల్, వేరియబుల్ ని మనము ఒక కంటైనర్ లాగా కూడా అనుకోవచ్చు. We can think of variable as a container. Say for example, నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. సో ఈ చాక్లెట్స్ నేను ప్యాక్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తాను, ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో నేను ఈ చాక్లెట్స్ అనేటివి స్టోర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్నే మనం ఏమంటాము, కంటైనర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్లో ఏమున్నాయి, మనకు చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ బాక్స్లో ఏమున్నాయి అనేది లోపల చూడకుండా డైరెక్ట్గా మనం తెలియడం కోసం ఏం చేస్తామంటే ఈ బాక్స్ పైన ఒక లేబుల్ని మనము అతికిస్తాం. ఓకే, సో ఆ లేబుల్ని మనం చాక్లెట్స్ అని రాసేస్తాం ఇక్కడ. సో ఈ లేబుల్ ద్వారా ఈ బాక్స్లో ఏమున్నాయి అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, సో దిస్ లేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద వేరియబుల్. ఓకే, సో ఇక్కడ ఈ లేబుల్నే మనము వేరియబుల్ నేమ్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కంటైనర్నే మనము మెమరీ లొకేషన్ అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చాక్లెట్స్నే మనము డేటా అనుకోవచ్చు. సో ఈ రకంగా ప్రోగ్రామింగ్లో మనము ఒక డేటాను స్టోర్ చేయడం కోసం ఒక మెమరీ లొకేషన్కు మనం ఇచ్చేటువంటి ఒక నేమ్ను వేరియబుల్ అంటాము. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా వేరియబుల్ అని అంటే. సో మరి ఈ వేరియబుల్స్ ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, సో వై వి యూజ్ దీస్ వేరియబుల్స్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక డేటా వాల్యూ ఉంది ఫ్రెండ్స్, 5 అనే నంబర్ ఉంది నా దగ్గర. సో ఈ 5 యొక్క ఫ్యాక్టోరియల్ నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే నేను ముందుగా 5ని నేను ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి. లేదు, నా దగ్గర ఇంకొక నంబర్ ఉంది, 7 అనే ఒక నంబర్ ఉంది. ఓకే, సో ఈ 7 అనే నంబరు ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి ప్రోగ్రామ్ ద్వారా. సో అన్నప్పుడు నేను ఈ 7 అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి ప్రోగ్రాంలో ముందుగా. లేదు, నా దగ్గర ఇంకొక నంబర్ ఉంది, ఈ నంబరు ప్రైమ్ నంబరా కాదా అనేది చెక్ చేయాలి. సో లేదు, ఇంకొక నంబర్స్ ఉన్నాయి నా దగ్గర, 2 నంబర్స్ ఉన్నాయి. సో ఈ 2 నంబర్స్ను నేను అడిషన్ పర్ఫామ్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఆర్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రోగ్రామ్ ద్వారా నేను పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ వాల్యూస్, డేటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా వాల్యూస్ని నేను మెమరీలో స్టోర్ చేసుకోవాలి. సెట్ 10 అనేది ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి, 20 అనేది ఇంకొక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి. ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోమనే దానికి ఆ మెమరీ లొకేషన్కు నేను నేమ్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఆ నేమ్స్ను వేరియబుల్స్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ యూజ్ చేస్తూ మనం ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేయవచ్చు. ఓకే, సో దాని గురించి మనము
ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది? టు స్టోర్ ఆర్ హ్యాండిల్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా మనం డేటా వాల్యూస్ని హ్యాండిల్ చేయాలన్నా, డేటా వాల్యూస్ని స్టోర్ చేయాలన్నా మెమరీలో, ప్రోగ్రామ్ ద్వారా మెమరీలో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ ద్వారా మీరు మెమరీని యాక్సెస్ చేయాలి, మెమరీలో ఒక వాల్యూని స్టోర్ చేయాలి అని అనుకుంటే మనకు ఉన్న మెకానిజం ఏంటి? ఈ మెమరీని యాక్సెస్ చేయడానికి మనకున్న మెకానిజం ఏంటి అని అంటే వేరియబుల్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వేరియబుల్ ద్వారా మనం ఈ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూను యాక్సెస్ చేయొచ్చు, దాంట్లో వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయడం కోసం ఈ వేరియబుల్స్ అనేది ఉపయోగిస్తాం. మరి ఈ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి? సి ప్రోగ్రామింగ్లో మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి? సో దానికోసం ఫస్ట్ మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి, స్పేస్, దెన్ వేరియబుల్ నేమ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. ఓకే, సో దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు ఈ రకమైన సింటాక్స్ను మనం యూజ్ చేస్తాము. మనము డిక్లరేషన్ టైంలోనే వాల్యూ కూడా వేరియబుల్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ రకంగా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ, దెన్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇలా డిక్లరేషన్ టైంలోనే వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రకంగా కూడా మనము వేరియబుల్ని డిక్లరేషన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు రకాలుగా మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్ ఏ. సో ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ రెఫర్ చేస్తుంది, ఏ అనేది వేరియబుల్ నేమ్ ఫ్రెండ్స్. లేదు, నేను వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంట్ బి ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, బి అనేది వేరియబుల్ నేమ్, 20 అనే వాల్యూ నేను బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను, డైరెక్ట్గా డిక్లరేషన్ టైంలోనే ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు అడగచ్చు, ఈ డిక్లరేషన్కు ఈ టైప్ ఆఫ్ డిక్లరేషన్కు డిఫరెన్స్ ఏంటి? ఇలా డిక్లేర్ చేయడం వల్ల, ఇలా డిక్లేర్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ డిక్లరేషన్ మనం చూసుకున్నట్లయితే, సో వెన్ యూ డిక్లేర్ అంటే మనం ఇంట్ ఏ అని డిక్లేర్ చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ కంపైలర్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ ఏ అనే వేరియబుల్ కోసము కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది. ఓకే, సో ఆ మెమరీ ఎంత మెమరీ అనేది దాని యొక్క డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఈ ఇంటీజర్ టైప్ కోసము 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది కంపైలర్. సో ఈ 4 bytes నేమే ఏ అని రిప్రజెంట్ చేస్తుంది కంపైలర్. మోడర్న్ కంపైలర్స్ ఇంటీజర్కి 4 bytes మెమరీ అలొకేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓల్డ్ కంపైలర్స్ ఇంటీజర్ కోసము 2 bytes అలొకేట్ చేసేవి. సో ఇప్పుడు మనకు మెమరీ అనేది అవైలబిలిటీ చాలా ఉంది కాబట్టి మోడర్న్ కంపైలర్స్ 4 bytes ఆఫ్ మెమరీని ఇంటీజర్ కోసం అలొకేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం జస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం, దీనికి ఏం వాల్యూ ఇవ్వలేదు. ఓకే, సో కంప్యూటర్ ఏం చేస్తుంది అని అంటే ఈ మెమరీని మనం అంటే ఇది ఎంటీ ఉంటుంది కావచ్చు అనుకుంటున్నాం, కానీ ఫ్రెండ్స్ మెమరీ ఎప్పుడు కూడా ఎంటీగా ఉండదు. ఓకే, సో దీంట్లో కంప్యూటర్ ఏం చేస్తుంది అని అంటే సమ్ అన్ప్రిడిక్టబుల్ వాల్యూని స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్. అన్ప్రిడిక్టబుల్ వాల్యూ స్టోర్ చేస్తుంది. ఈ అన్ప్రిడిక్టబుల్ వాల్యూనే మనం ఏమంటామంటే గ్యార్బేజ్ వాల్యూ అంటాం. అంటే మనం ఇనీషియల్గా వేరియబుల్ లోపల మనం ఎటువంటి వాల్యూ ఇనీషియల్ డిక్లేర్ చేసినప్పుడు ఇవ్వలేదని అనుకుంటే దాంట్లో బై డిఫాల్ట్గా గ్యార్బేజ్ వాల్యూని కంప్యూటర్ స్టోర్ చేసేస్తుంది. అంటే దాటి అన్నోన్ వాల్యూ, అన్ప్రిడిక్టబుల్ వాల్యూ, అది పెద్దగా మనకు యూజ్ ఉండదు, అందుకే దాన్ని గ్యార్బేజ్ వాల్యూ అంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ టైప్ డిక్లరేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ బి అనేది కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి దానికి 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూ ఇస్తున్నాం కాబట్టి బి అనే మెమరీ లొకేషన్లో 20 అనే వాల్యూ, గ్యార్బేజ్ వాల్యూ బదులు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 20 అనే వాల్యూని దాంట్లో స్టోర్ చేసేస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనము ఇనీషియల్ వాల్యూ అంటాం.
దిస్ ఈస్ కాల్డ్ ఇనీషియల్ వాల్యూ. సో అంటే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఇనీషియల్గా దాంట్లో ఎంత వాల్యూ స్టోర్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాం. దాన్ని ఇనీషియల్ వాల్యూ అంటాం. ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఇవ్వడాన్ని ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఇనీషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అంటాం ఫ్రెండ్స్. ఈ టెక్నికల్ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేమో డిక్లరేషన్ అంటాం ఫ్రెండ్స్. దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్ డిక్లరేషన్. This one is called variable declaration, and second type is called variable initializations. ఇలా వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇలా డిక్లేర్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో వాల్యూ స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో a = 10 అనే ఇన్స్ట్రక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఇన్స్ట్రక్షన్ రాస్తామో ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో గ్యార్బేజ్ వాల్యూ బదులు 10 అనే వాల్యూని కంప్యూటర్ స్టోర్ చేస్తుంది. సో ఈ రకంగా మనం మెమరీ లొకేషన్లో డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అంటున్నాం. వేరియబుల్ అంటే డిఫరెంట్ వాల్యూస్ వీ కెన్ స్టోర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా వేరియబుల్స్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము ప్రోగ్రాంలో అనేది. మరి ఈ వేరియబుల్ నేమ్స్ అనేది మనము ఎలా యూజ్ చేయాలి, లేకుంటే వేరియబుల్స్ నేమ్ని మనం ఎలా చూజ్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసము సి డెవలపర్స్ కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ రూల్స్? ఆ రూల్స్ ఏంటి? ఫర్ నేమింగ్ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. ఓకే, సో ద ఫస్ట్ లెటర్ అనేది ఇట్ షుడ్ బి అన్ ఆల్ఫాబెట్. కంపల్సరీగా ఆల్ఫాబెట్ ఉండాలి, లేదు అని అంటే అండర్స్కోర్ క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది మొదటి రూల్ ఫ్రెండ్స్. ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ మస్ట్ నాట్ బిగిన్ విత్ ఏ డిజిట్. సో వేరియబుల్ నేమ్ని మనం డిజిట్ తోటి స్టార్ట్ చేయలేము, కంపల్సరీగా లెటర్ తోటే స్టార్ట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు? సే ఫర్ ఎగ్జాంపుల్ A1, A2 ఇలా వేరియబుల్ నేమ్స్ తీసుకోవచ్చు. అంతేగాని యూ కెనాట్ టేక్ వేరియబుల్ నేమ్స్ లైక్ 5A అని మనం తీసుకోవడానికి కుదరదు, కంపైలర్ ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఇది సెకండ్ రూల్. వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ బిగిన్ విత్ ఏ డిజిట్. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్స్కోర్. ఓకే, లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే డాలర్ కానీ, హ్యాష్ కానీ, ఇలాంటి క్వశ్చన్ మార్క్ కానీ, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ మనం వేరియబుల్ నేమ్లో యూజ్ చేయడానికి కుదరదు. ఓన్లీ ద స్పెషల్ క్యారెక్టర్ అలౌడ్ ఈజ్ అండర్స్కోర్ క్యారెక్టర్. ఒక అండర్స్కోర్ క్యారెక్టర్ మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది తప్ప మిగిలిన ఏ స్పెషల్ క్యారెక్టర్ని మనం వేరియబుల్ నేమ్లో యూజ్ చేయడానికి కుదరదు. సో ఫ్రెండ్స్ ఇది మూడో రూల్. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఫ్లోట్, ఇంట్ అంటే మనం కీవర్డ్ను ఒక వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయడానికి కుదరదు. కీవర్డ్స్ను మనం వేరియబుల్స్ లాగా చూస్ చేసుకోవడానికి కుదరదు, బికాస్ కీవర్డ్స్ ఆర్ వర్డ్స్ విత్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్. కాబట్టి కంపైలర్కు వాటి యొక్క మీనింగ్ తెలుసు. వాటి మీనింగ్ చేంజ్ చేస్తూ మనము వాటిని వేరియబుల్ నేమ్ లాగా యూస్ చేస్తే కంపైలర్ ఇమీడియట్గా ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి దేర్ మస్ట్ బి నో స్పేసెస్ ఆర్ బ్లాంక్స్ ఇన్ ద వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్లో మనం వైట్ స్పేసెస్ అనేది యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ఇఫ్ యూ డిక్లేర్ అంటే మీరు ఈ రకంగా డిక్లేర్ చేశారనుకోండి, టోటల్ స్పేస్ మార్క్స్, సో కంపైలర్ దీన్ని వేరియబుల్ నేమ్ లాగా చూస్ చేసుకోదు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకే వేరియబుల్ నేమ్ లాగా మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ కనెక్ట్ ఈ రెండింటిని మనం అండర్స్కోర్ ద్వారా కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఒక వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ అండర్స్కోర్ అనేది మాత్రమే స్పెషల్ క్యారెక్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వైట్ ప్లేసెస్ ఆర్ బ్లాంక్స్ లేకుండా వేరియబుల్ నేమ్స్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో ఇవి వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేయడానికి మనకు రూల్స్ డిఫైన్ చేశారు ఫ్రెండ్స్. ఈ 5 రూల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెనెవర్ వి డిక్లేర్ అంటే ప్రోగ్రామ్లో మనం వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవుతూనే ఆ వేరియబుల్ నేమ్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.